Hey, hi Sheshadri, how are you? Thank you, sir. Thanks for asking. What about you, sir? I'm good, Sheshadri. Thanks for asking, and congratulations for getting a job in Trace Networks. Thank you, sir. Yeah, so first time one client, one company visited to our office and they Yes, conducted sir. a recruitment drive. So you are the first candidate who got selected in Trace Networks. Okay, Yes. congratulations, and Thank yeah. you, sir. So how is work is going on? Yes, sir. Good, sir. సురేందర్ సార్ బాగా హెల్ప్ చేస్తున్నారు సార్. బాగా నేర్చుకోండి Hmm. అని బాగా పిన్ టు పాయింట్ ప్రతి బాగా చెప్తాను నేర్పిస్తున్నారు సార్ సార్. Okay, సారు fine. సూపర్ స్టారాలు నేర్పిస్తున్నారు సార్ ప్రజెంట్ ఇప్పుడు. Sophos firewall మీద వెరీ Yes, నైస్. sir. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ Yes. అండ్ మన కంపెనీ గురించి, మన తుంగభద్ర నెట్వర్క్స్ గురించి నీకు ఎలా తెలిసింది? అండ్ వెన్ డిడ్ యూ జాయిన్ దిస్ కోర్స్ అండ్ ఎన్ని డేస్‌లో జాబ్ క్రాక్ చేసావు? ఇప్పుడు ట్రేస్ నెట్వర్క్స్ దీనికన్నా ముందు నీకు ఇంకో జాబ్ కూడా వచ్చింది. సో టోటల్‌గా Yes, ఎన్ని sir. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? నువ్వు ఫ్రెషరా? ఎక్స్‌పీరియన్స్‌డా? ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? ఎప్పుడు ఏ దాంట్లో నువ్వు చూజ్ చేసుకున్నావు? సో మొత్తం ఎవ్రీథింగ్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటి? మెయిన్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ Yes. ఏంటి? అవన్నీ చెప్తే ఫ్రెషర్స్‌కి చాలా మందికి యూజ్ అవుతాయి. ఓకే. అవును. సో, మన ప్లేస్‌మెంట్స్ టీమ్ ఎలా హెల్ప్ చేసింది నీకు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రెజ్యూమ్ ప్రిపరేషన్ కాడ్నుంచి, నీ ఇంట్రొడక్షన్ నుంచి ఎవ్రీథింగ్ నువ్వు కన్వే చెయి. దే విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. ఓకే. నౌ ఓకే. ద సెషన్ ఈస్ యువర్స్. ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఇది అది ఈ టైం కోసం వెయిటింగ్ చేస్తున్నా సార్. యాహ్! ఎస్ సార్. నా పేరు శేషాద్రి అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. ఓకే. నేను ఫస్ట్ అక్కడ అమీర్పేటలో సైబర్ సెక్యూరిటీ కోచింగ్ జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఫస్ట్ మీరేం చదివారు? సార్ బి డిగ్రీ సార్. డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. బీటెక్. ఓకే. ఎప్పుడు పాస్ ఔట్ మీరు? 2024 సార్. 2024. ఓకే. సో, తర్వాత అమీర్‌పేట్‌లో జాయిన్ అయ్యారా? ఓకే. గో అహెడ్. యాహ్! అమీర్పేటలో సైబర్ సెక్యూరిటీ కోచింగ్ జాయిన్ అయ్యాను సార్. ఓకే. వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ కోచింగు, 2 మంత్స్ ఇంటర్న్‌షిప్ అన్నారు సార్. వాళ్ళ దాంట్లో నేను. ఓకే. ఓకే. కానీ 3 మంత్స్ కోచింగ్ కాస్త 7 మంత్స్ అయింది సార్. ఓకే. గుడ్. సరిగ్గా క్లాసులు చెప్పలేదు. హ్మ్. వీక్‌కు 2, 3 టైమ్స్ క్లాసెస్ తీసుకుంటారు సార్. ఓకే. తర్వాత తన తన అసిస్టెంట్‌తో క్లాసులు చెప్పించేవాడు సార్. ఓకే. తనకు ఏమి రాదు. తనకు జస్ట్ అలా అలా వస్తది సార్. ఓకే. ఓకే. ఒకవేళ ఏమైనా టెక్నికల్ డౌట్ ఉన్నా గానీ ఇంగ మామూలు ట్రైనర్ వచ్చేవరకు ఆగాలి సార్. ఓకే. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అక్క సార్ జైష్ణవి. యాహ్! యాహ్! మై స్టూడెంట్. యాహ్! ఆహ్, యెస్ సార్. ఆ అక్క పరిచయమైంది సార్ ఇక్కడ మా మా ఊరే. ఓకే. ఆ అక్క చెప్పింది సార్ తుంగభద్ర నెట్వర్క్స్‌లో కోచింగ్ తీసుకుంటా అని చెప్పింది సార్ ఫస్ట్‌లోనే. యాహ్! నేను అప్పుడే అక్టోబర్‌లో జాయిన్ అవుదాం అనుకున్నా సార్. లాస్ట్ ఇయర్ అక్టోబర్. ఓకే. కానీ ఈ సైబర్ సెక్యూరిటీ ఏమైనా చూద్దామని ఆగాను. తర్వాత జనవరిలో జాయిన్ అవుదామని జనవరిలో కూడా ఒకసారి కాల్ చేసి అటెండ్ అయ్యాను సార్. రికార్డింగ్ హ్మ్. డెమో క్లాస్ అటెండ్ అయ్యాను. ఓకే. తర్వాత జనవరిలో సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్‌షిప్ చేశాను సార్. ఓకే. ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత మరీ చూద్దామని ఆగాను. ఇంటర్న్‌షిప్ అంతా ఏం లేదు సార్. వాళ్ళు జస్ట్ ఏమి ఇవ్వలేదు సార్. జస్ట్ హ్మ్. బేసిక్ మనం ల్యాబ్స్ చేస్తాం కదా సార్. హ్మ్. 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 అలాంటి ప్రాక్టీసే ఇచ్చేవాళ్ళు సార్. సరిగ్గా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు సార్. జస్ట్ వేస్ట్ సార్ ఆ ఇంటర్న్‌షిప్. హ్మ్. ఓకే. ఇంకా తర్వాత మార్చ్ 20లో తుంగభద్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను సార్. ఓకే. ఓకే. జాయిన్ అయిన 1 మంత్‌లోనే ఫస్ట్ ఒకటి చెప్పారు సార్. రిఫర్ చేశారు సార్ మీరు చెప్పినట్టుగానే. యాహ్! రిఫర్ చేసిన తర్వాత అప్పుడేదో ఇంక మంచిదొస్తదేమో అనుకోని ఇంక అప్పుడు నో చెప్పాను సార్. ఓకే. ఫస్ట్ మిస్టేక్ సార్ అది. యాహ్! యాహ్! సార్ తర్వాత మీరు చెప్పినట్టుగా మరి రోజు జాబ్ ప్రొఫైల్స్ అప్డేట్ చేస్తున్నాను సార్. నౌకరీ, లింక్డ్ఇన్ ఓకే. అలా చేయడం వల్ల నౌకరీ నుంచి కాల్ వచ్చింది సార్ ఎస్టీపీఎల్. ఓకే. ఎస్టీపీఎల్ అటెండ్ అయ్యాను. ఇక్కడ ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యాను సార్. అవును. యాహ్! తర్వాత యాహ్! మన క్యాంపస్ డేలో ట్రేస్ నెట్వర్క్స్ అటెండ్ అయ్యాను సార్. యాహ్! ట్రేస్ నెట్వర్క్‌లో ఒక జాబ్ వచ్చింది సార్. యాహ్! యాహ్! సార్ ఇక్కడ మనం కట్టే ఫీజ్‌కి 200% న్యాయం చేస్తున్నారు సార్ మీరు. అంటే మీరు ఫీ రింబర్స్‌మెంట్ క్యాండిడేటా? యెస్ సార్. ఫీ రిమర్స్ క్యాండిడేట్ సార్. 50% డిస్కౌంట్ సార్. ఓకే. ఎంత చార్జ్ చేస్తారు మా వాళ్ళు? 5,000 సార్. జస్ట్ 5,000. ఓకే. సో, ఎన్ని డేస్‌లో 5,000కి 200% న్యాయం జరిగింది సార్ నాకు. సో, ఎప్పుడు లోపల జాబ్ కొట్టారు? ఎన్ని డేస్ పట్టింది మీకు? సార్ 1 మంత్ సార్. 1 1 మంత్‌లో కొట్టేసి మంత్‌లోనే 3 వచ్చాయి సార్. ఓకే. 3 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. యాహ్! యెస్ సార్. 3 ఐ ఆఫర్ నో. లెటర్స్ వచ్చాయి. ఒకటి నేను వెళ్ళలేదు సార్. యాహ్! అదే ఎస్‌టిపిఎల్‌లో సెలెక్ట్ అయ్యారు మీరు. ఆ యెస్ సార్. ఎస్‌టిపిఎల్ క్లయింట్ కూడా మన ఆఫీస్ విజిట్ చేశారు. మన అవును. క్యాండిడేట్స్ చాలా టెక్నికల్ ప్యాకెట్ లెవెల్ నాలెడ్జ్ చాలా ఎక్కువుందని చెప్పేసి చాలా మందిని అవును. అడిగారు. సో, మిమ్మల్ని అడిగారు. మీరు కూడా మీ ఇంటర్వ్యూ చాలా ఫిదా అయిపోయారు. సో, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ అవును యూ. సార్.
మీరు జాయిన్ అవుతారా లేదా అనేది వాళ్ళు అన్నీ గూడా చాలా గట్టిగా అడిగారు సార్. మొత్తం అన్నీ చెప్పేసాను సార్ అది. యాహ్! సో, దే ఆర్ ఆస్కింగ్ మీ టు ఆస్క్ యూ. ఓకే. సో, హౌఎవర్ నేను క్లియర్‌గా చెప్పేసాను. హి గాట్ ఎ బెటర్ ఆపర్చునిటీ అని. సో, దెన్ దే ఆల్సో అండర్‌స్టాండ్. దే ఆల్సో వెరీ హ్యాపీ యూ గాట్ ఎ బెటర్ ఆపర్చునిటీ. అండ్ యాహ్! సో, ట్రేస్ నెట్‌వర్క్‌లో ఇట్లా డ్రైవ్ ఉంది మన ఆఫీస్‌లో అని ఎలా తెలిసింది నీకు? సార్ ఆ రోజు ఇంక జస్ట్ నేను ఊరికెళ్తున్నా సార్. ఊరికెళ్తూ డ్రైవింగ్ మాములు జర్నీలో ఉన్నా సార్. ఓకే. వరుణ్ సారు 12 ఫోన్ చేశారు సార్. ఇలా రేపు ఇంటర్వ్యూ ఉంది వస్తావా అన్నాడు. నేను ఇంటికెళ్తున్నా మరి రేపు ఛాన్సెస్ ఉంటదంటే, మరీ రేపు ఉంటదో లేదో తెలీదు. హ్మ్. రేపు వస్తున్నారు వాళ్ళు అని చెప్పారు సార్. యాహ్! ఫ్రైడే నైట్ చెప్పారు సార్. యాహ్! యాహ్! డైరెక్ట్ ఇంటికెళ్ళేవాడిని కర్నూలులో దిగేసి మరి ఆ! తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఎక్కేసి తుంగభద్ర నెట్‌వర్క్‌కి వచ్చేసా సార్ మార్నింగ్ అంతా. ఏం చెప్పావు? ఏది నైట్ ట్రైన్‌కొచ్చావా? యెస్ సార్. ఈవినింగ్ 3:00 ఉంది కదా సార్ కర్నూలులో. ఓహ్! ఈవినింగ్ అవును. ఓకే. ఎవ్రీ ఈవినింగ్ ఉంటుంది 3:00. తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఎక్కేసి తుంగభద్ర నెట్‌వర్క్‌కి వచ్చేసాను సార్ ఇంక. ఓకే. సో, ఫ్రైడే నైట్ కల్లా ఇక్కడున్నావు. యెస్ సార్. ఫ్రైడే నైట్ కల్లా వచ్చేసాను సార్ ఇక్కడికి. మరి యాస్ ఇంక సాటర్‌డే మార్నింగ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బాగా క్రాక్ చేశాను సార్. యాహ్! సో, ఏమేం నేను క్వెషన్స్ అడిగారు ఇంటర్వ్యూలో? ఇక్కడ అరూబా ఇది టేస్ట్ నెట్వర్క్స్‌లో మొత్తం అరూబా స్విచెస్ మీద వర్క్ చేశాను సార్. యాహ్! సో, ఇంటర్వ్యూలో ఏ క్వెషన్స్ అడిగారు? యెస్ సార్. వీలాన్ అడిగారు సార్. హ్మ్. వీలాను, డీహెచ్‌సిపి, ఓకే. డీఎన్ఎస్, ఓకే. బీజీపీ గురించి అడిగారు సార్. బీజీపీ, యాహ్! సబ్‌నెట్టింగ్ అడిగారు. సబ్‌నెట్టింగ్ ఎగ్జాంపుల్ అడిగి దాన్ని ఒక ఒక /20/20లో ఎన్ని ఏపీ అడ్రెసెస్ ఉంటాయని అడిగారు సార్. ఓకే. ఇంకా ఇంకేం మా అడిగారు? సబ్‌నెట్టింగ్ డీఎన్ఎస్, డీహెచ్‌సిపి, ఎస్‌టిపి. ఓకే. ఇవన్నీ మనం ఆల్రెడీ ల్యాబ్స్ చేసాం యెస్ సార్. క్లియర్‌గా. ఆల్రెడీ ల్యాబ్ చేశారు సార్. అన్నీ అవే అడిగారు సార్. మనం చెప్పిన ల్యాబ్ చేసినవన్నీ అవే అడిగారు సార్. ఓకే. అన్నీ కరెక్ట్‌గా చెప్పాను సార్. ఓకే. సో దీని యాహ్! యెస్. మెయిన్ దీన్ని హెల్ప్ చేసిందంటే రాజేష్ సార్. రాజేష్ బ్రో చాలా గుడ్. చాలా పేషెన్స్ ఎక్కువ సార్. ఎన్ని సార్లు అడిగినా కూడా చాలా పేషెన్స్‌గా చెప్తారు సార్. యాహ్! ఓకే. రాజేష్ మధ్య మా నెట్వర్క్ ఇంజినీర్ రాజేష్ మా యెస్ సార్. కంపెనీలో. ఓకే. ఓకే. చాలా గుడ్ పర్సన్ సార్. ఎన్ని సార్లు అడిగినా కూడా కొంతమందైతే హ్మ్. విసిగి తెప్పించుకొని మరి ఎన్ని సార్లు అడగాలా, ఎన్ని సార్లు చెప్పాలని చెప్పరు సార్. హ్మ్. రాజేష్ బ్రో మొత్తం ఒకటికి 10 సార్లు అడిగినా కూడా అదే పాయింటే. దాన్ని ఇంగా నిదానంగా స్లోగా అర్థమయ్యేటట్టు చెప్తారు సార్ ఇంగ. యాహ్! యాహ్! ఇంకా మధ్యలో వరుణ్ సారు క్వెషన్స్ అడగడం వల్ల కొత్త పాయింట్స్ నేర్చుకున్నా సార్. ఓకే. ఓకే. యెస్ సార్. ఫస్ట్ పింగ్ అనే ఫుల్ మీనింగ్ కూడా తెలీదు సార్. మళ్ళీ వరుణ్ సార్ అడగడం వల్ల కొన్ని చాలా క్వెషన్స్ నేర్చుకున్నా సార్. ఓకే. ఓకే. నారాయణమ్మ అక్క చాలా హెల్ప్ చేసింది సార్. రోజు ఆ అక్కతో ప్రాక్టీస్ చేయడం వల్ల. రోజు యాహ్! ఆ అక్క నన్ను క్వెషన్స్ అడిగేస్తారండి. ఆ అక్క యాహ్! వల్ల ప్రాక్టీస్ అయ్యాను. యాహ్! నేను చూసేవాడిని సీసీ కెమెరాస్‌లో మీరిద్దరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు డైలీ. యాహ్! యాహ్! అక్క చాలా హెల్ప్ చేసింది సార్ నారాయణమ్మ యాహ్! అక్క. యాహ్! సో, ఫైనల్లీ క్వెషన్స్ అడిగారు. సో, ఈ క్వెషన్స్ అడిగిన తర్వాత ఇంకెన్ని రౌండ్స్ జరిగాయి? టెక్నికల్ రౌండ్ ఒకటి. తర్వాత? టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్స్ 3 రౌండ్స్ జరిగాయి సార్. సో, హెచ్ఆర్ రౌండ్ మేనేజర్ రౌండ్‌కి వాళ్ళ ఆఫీస్‌కి పిలిచారనుకుంటా కదా! యెస్ సార్. యాహ్! హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్ ఆఫీస్‌కెళ్ళాం సార్. సో, యాహ్! సాటర్‌డే రోజు మేమంతా ఉన్నాము. అక్కడ టెక్నికల్ రౌండ్ జరిగింది. సో, నేనెళ్ళి యెస్ అడగగానే సార్. దే టోల్డ్ మీ యూ ఆర్ గుడ్ అని. యెస్ సార్. నువ్వు అండ్ మరి ఇంకో మండే ఇంగ యాహ్! వెళ్ళాను సార్. యాహ్! మండే ఏం జరిగింది? మేనేజర్ రౌండ్‌లో ఏమేమి మండే అడిగారు? మేనేజర్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ జరిగింది సార్. ఏమేమి అడిగారు అక్కడ? హెచ్ఆర్ రౌండ్‌లో జస్ట్ వర్క్ ఎలా ఉంటది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు సార్. యాహ్! ఈ మేనేజర్ రౌండ్‌లో హ్మ్. కొన్ని సినారియో బేస్ అడిగారు. తర్వాత "నువ్వు సైబర్ సెక్యూరిటీ కదా! మరి ఇక్కడికెందుకొచ్చావు? ఓకే. నువ్విక్కడ ఏం నేర్చుకున్నావు?" హ్మ్. అని అడిగారు. నీ సిస్టింగ్ ప్రోటోకాల్స్, రౌటింగ్ ప్రోటోకాల్స్ ఏమేమి నేర్చుకున్నానో మొత్తం చెప్పేసా సార్ వాళ్ళకి. ఓకే. ఓకే. తర్వాత సి సి సిస్కో సర్టిఫికేషన్ ఎందుకు చేయలేదన్నారు. ఇంకా నేను ఫ్రెషర్ కాబట్టి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చాక చేద్దామని యాహ్! అన్నారు సార్ అని చెప్పేసా. యాహ్! యాహ్! ఎంత టైం పడతది నీకు ట్రైన్ అవ్వడానికి ఇక్కడ అన్నారు. హ్మ్. నాకు ఏ డివైస్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నారు సార్. మన యాహ్! ఆఫీస్‌లో ఉన్న సిస్కో స్విచెస్, రౌటర్ చెప్పాను సార్. వెరీ గుడ్. ఓకే. ఎన్ని మంత్స్ పడతది నీ ట్రైనింగ్ అవ్వడానికంటే జస్ట్ 2 మంత్స్, 2 మంత్స్ చాలు జస్ట్ అన్నా సార్. ఓకే. నా పర్ఫెక్ట్. సిస్కో రౌటర్స్ అయితే ఇంగ నో నీడ్ టైము. నా మొత్తం వచ్చేసి అరుబా స్విచెస్ కాబట్టి హ్మ్. కొంచెం టైం పడతది. అరుబా స్విచెస్, అరుబా యాక్సెస్ పాయింట్స్ కాబట్టి అని చెప్పేసారు. వాళ్ళు ఓకే అని మరి తర్వాత నెక్స్ట్ డేనే ఆఫర్ లెటర్ ఇచ్చారు సార్. వెరీ గుడ్. సో, ఎలా నెక్స్ట్ ఉంది డే వర్క్? ట్యూస్‌డే ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఇంగ వెడ్నెస్‌డే జాయిన్ అయిపోయాను సార్. నైస్. నైస్. ఎలా ఉంది వర్క్ సో ఫార్? ఆల్రెడీ 10 డేస్ అయిపోయిందా జాయిన్ అయ్యి? సార్ 2 వీక్స్ అవుతుంది సార్. 2 వీక్స్ అవుతుంది. ఎలా ఉంది మరి 2 వీక్స్ ఆఫ్ వర్క్? ఆ 2 వీక్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నా సార్. బానే ఉంది సార్. రిలీఫ్‌గా సార్ హ్మ్. సురేందర్ సార్ అయితే చాలా గుడ్ పర్సన్ సార్. చాలా బాగా స్లోగా పిన్ టు పాయింట్ బాగా చెప్తున్నారు సార్. ఇప్పుడే నేర్చుకోండి తర్వాత మీరు నేర్చుకోలేరు యాహ్! యాహ్! అని ట్రైనింగ్ బాగా గదా! చెప్తున్నారు సార్ సో, సురేందర్ సార్. ఇంటర్నల్‌గా ట్రైనింగ్ జరుగుతుంది. సో, ట్రైనింగ్‌లో చాలా క్లియర్‌గా అదే ఎక్స్‌ప్లెయిన్ సార్. చేస్తారు. యాహ్!
యాహ్! సో, సురేందర్ సార్ ఇంకా చాలా మందిని అడిగారు. సో, మన వాళ్ళు చాలా హ్మ్. మందున్నారు. సో, వాళ్ళు గూడా ప్యాకెట్ లెవెల్‌లో నేర్చుకొని మనం చెప్పినట్టు చేస్తే వాళ్ళని ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ తీసుకొని రిఫర్ చేస్తాం. నువ్వు గూడా ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చే జాబ్ అవును సార్. ఫస్ట్ యాహ్! టైమ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అశ్విని మేడం తీసుకుంది. అప్పుడు ఏం సరిగ్గా చెప్పలేదు సార్ నేను. యాహ్! కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్. యాహ్! కమ్యూనికేషన్ స్కిల్స్ లేక సరిగ్గా చెప్పలేదు సార్. తర్వాత మేడంకి నేను మెసేజ్ చేసిన తర్వాత సార్ మేడం అటెండ్ అవ్వు కమ్యూనికేషన్ క్లాస్ తీసుకో అని చెప్పారు సార్. యాహ్! తర్వాత కమ్యూనికేషన్ క్లాస్ అటెండ్ అయ్యాక 1 వీక్ తర్వాత కరెక్ట్‌గా మేడంకి హ్మ్. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశా సార్. యాహ్! సో, కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా ఫ్రీగా. అది అడ్వాంటేజ్ ఉందా? అశ్విని మేడం బాగా చాలా హెల్ప్ అడ్వాంటేజ్ చేసారా? సార్. 1 వీక్‌లోనే నేను పూర్తిగా నేర్చుకొని బాగా ఇప్పుడు కాన్ఫిడెన్స్‌గా మాట్లాడుతున్నా సార్. ఇంటర్వ్యూలో కూడా చాలా హెల్ప్ అయింది సార్. యాహ్! బికాజ్ అశ్విని ఈస్ ద సీనియర్ హెచ్ఆర్ కమ్ యూఎస్ అవును సార్. రిక్రూటర్. యాహ్! మేడం అండ్ చాలా యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ చెప్తుంది సార్ బాగా. యాహ్! సో, ఆ అండ్ టిప్స్ నెక్స్ట్ ఫాలో అయిపోతే చాలు సార్. యాహ్! సో, ఫస్ట్ రౌండ్ మా సో, ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్, తర్వాత ఫస్ట్ రౌండ్ అవును సార్. ఫ్రెషర్స్‌కి వరుణ్ తీసుకుంటాడు. సో, ఫస్ట్ రౌండ్ అవును. క్లియర్ చేశారు అనుకుంటా కదా! యెస్ సార్. చేశాను సార్. ఓకే. యాహ్! సో, ఇంక క్లియర్ అయిన వాళ్ళలో మీరు ఇంకొంతమందున్నారు. ఆ రోజు మీరు, ప్రవీణ్ సెలెక్ట్ అయ్యారు రిక్రూట్‌మెంట్ అవును డ్రైవ్‌లో. సార్. యాహ్! యెస్ సో, సార్. సో హ్యాపీ మ్యాన్. సో, ఇంకా థాంక్స్ ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయా ఏమన్నా? అహా! లేదా ఇంగ అప్డేట్ చేయలేదు సార్ ఇంకా నేను. ఓకే. అప్డేట్ చేయలేదు. స్టాప్ చేశారు. అవును ఓకే. సార్. కూల్. ఫైన్. అప్డేట్. సో, సో, ఇంకా వ పూర్ణిమ కూడా మా బ్యాచ్ పూర్ణిమ చాలా హెల్ప్ చేసింది సార్. రోజు ఇంతకుముందు ఆ యాహ్! ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ ఫెయిల్ అయ్యాక ఇంగ నెక్స్ట్ టైమ్ ఎలానా యాహ్! ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయాలన్నదు హ్మ్. పూర్ణిమకి మెసేజ్ చేశాను సార్. యాహ్! పూర్ణిమ అమ్మాయి ఇంటర్వ్యూ ముందు 2, 3 టైమ్స్ మాక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయింది సార్ బాగా నేను. యాహ్! 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 అది అదే చాలా హెల్ప్ చేసింది సార్. ఒకరికొకరు ఇట్లా హెల్ప్ చేసుకోవడం వల్ల, సో, షేర్ చేసుకోవడం వల్ల అవును ఇంకా సార్. ప్రాక్టీస్ అవుతుంది. యాహ్! 2, 3 డేస్ ఫెంటాస్టిక్. అలా మేమిద్దరం మాక్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాం సార్. పూర్ణిమ యాహ్! అమ్మాయికి థాంక్స్ చెప్పాలి సార్. యాహ్! అండ్ సో, ఫ్రెషర్స్‌కి ఏం చెప్పదలుచుకున్నావు? రోజు ప్యాకెట్ లెవెల్‌లో ప్రాక్టీస్ అవ్వాలి సార్. ప్రతిరోజు ల్యాబ్ చేయాలి. ఓకే. మీరు చెప్పిన ల్యాబ్స్ అన్నీ ఆన్ టైమ్ కంప్లీట్ చేస్తూ మాక్ ఇంటర్వ్యూ ఇవ్వాలి సార్. మాక్ ఇంటర్వ్యూస్ యాహ్! ఎంత నేర్చుకున్నా గూడా మనకు ఒక ఇంటర్వ్యూకెళ్ళేసరికి కాన్ఫిడెన్స్ లేక చెప్పలేము సార్. కరెక్ట్. యాహ్! కమ్యూనికేషన్ స్కిల్స్ మాక్ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ సార్. యాహ్! సో, అది మనం వరుణ్ సారు ఎలాగో మనం తీసుకుంటాం. ఒకసారి చెప్పకపోయినా ఇంకోసారి గూడా ఓపికుండి మళ్ళీ ఇంకోసారి తీసుకున్నారు సార్. వరుణ్ సారు, యాహ్! వినయ్ సార్. యాహ్! సో, యాహ్! సో, మాక్ ఇంటర్వ్యూ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో థట్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్. you'll understand what is the interview యెస్ process. సార్. So, you'll get some experience as well, right? Yeah. So, ఈరోజు సురేంద్ర సార్ చెప్పారు సార్ మాకు ఇంగా న్యూ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. మీ సార్‌కి చెప్పు యాహ్! హైర్ చేసుకుంటా చానా వేకెన్సీ ఉన్నాయన్నాడు సార్. యాహ్! సో, మీ టీమ్‌లో ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. యాహ్! నాకు కూడా ఇన్ఫర్మేషన్ అవును వచ్చింది. సార్. సో, ఫ్రెషర్స్‌కి చెప్పు మరి. సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ యూ వాంట్ టు టెల్ టు గెట్ ఎ జాబ్ ఈజిలీ 15 డేస్. సో, చూస్తున్నారు గదా! ఒక ఒక అవును. ఒక నార్మల్ జాబ్‌కి బయట పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. సో, అవును సార్. స్కిల్ ఉంటే అట్లా తిరుగుంటే సార్. కిలోమీటర్లు క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. మన దగ్గర స్కిల్ నేర్చుకొని ఇక్కడ ఇంటర్నల్ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే హ్యాపీగా మేము రిఫర్ చేస్తాం. అట్ ది సేమ్ టైమ్ ఫీ రింబర్స్‌మెంట్ క్యాండిడేట్ మీలాగా. సో, సార్. నేను కూడా ఫీ రింబర్స్‌మెంట్ క్యాండిడేట్‌నే. సో, యూ గాట్ ఎ 50% డిస్కౌంట్ అండ్ యూ గాట్ ద జాబ్ నౌ. నౌ యూ ఆర్ హియర్. యాహ్! యెస్ సార్. ఒక మూవ్‌మెంట్ ఉంది సార్. చాలా ప్రౌడ్ మూవ్‌మెంట్ సార్. ఒక అబ్బాయి కొత్తగా జాయిన్ అయ్యాడు సార్ మా కంపెనీలో. ఓకే. ఆ అబ్బాయి ఆన్‌లైన్‌లో 50,000 పెట్టి సీసీఎన్ఏ, సీసీఎన్‌పీ కోచింగ్ తీసుకున్నాడు సార్. ఓకే. ఓకే. ఆ అబ్బాయి మనం పెట్టిన యూట్యూబ్‌లో యాహ్! వీడియో చూసి హ్మ్. మన ట్రేస్ నెట్వర్క్స్ యూట్యూబ్‌లో పెట్టాం కదా సార్! అప్‌లోడ్ చేసాం కదా! ఏమేమి యాహ్! ఇంటర్వ్యూ క్వెషన్స్ యాహ్! అని. యాహ్! యాహ్! ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసే మా కంపెనీ ట్రేస్ నెట్వర్క్స్‌లో జాబ్ కొట్టాడు సార్. ఓహ్! దట్స్ నైస్. ఎస్ సార్. చాలా ప్రౌడ్ మూవ్‌మెంట్ అనిపింది సార్. ఫస్ట్ జాయిన్ అవుతానే మీరు ట్రేస్ నెట్వర్క్ సార్ బ్రో మీ యూట్యూబ్ ఛానెల్ చూసే నేను మీ ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసే నేను ఇక్కడ జాబ్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను సార్. యాహ్! ఎవ్రీవన్ ఇప్పుడైతే తెలుగు కమ్యూనిటీలో ఈ నెట్వర్క్ ఇంజినీర్స్‌గా పనిచేస్తున్న చాలా కంపెనీస్‌లో మన ఛానెల్‌ని ఫాలో అవుతున్నారు. బికాజ్ అవును సో, సార్. బ్యాక్ ఎండ్ ప్యాకర్ లెవెల్ ట్రైనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, దట్ నో వన్ క్యాన్ టీచ్ కరెంట్‌లీ. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఇలాగే ప్యాకెట్‌లలో ట్రైన్ చేస్తే క్యాండిడేట్స్‌కి చాలా జాబ్స్ వస్తాయి. అలా కాకుండా చాలా మంది అంతా వాళ్ళు కమర్షియల్ సార్. చాలా యాహ్! ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ. యాహ్! నో నీడ్ టు కాల్ ద నేమ్స్ బట్ ఎస్. జాబ్ అనే ఒక నీడ్ తోటి ఇట్లా పైపైన చెప్పి ఊకే పట్టించుకోకుండా ఉంటే దట్ ఈస్ నాట్ గుడ్. అవును. యాహ్! ఆ అబ్బాయి ఎనీహౌ. 50 యెస్ సార్. ఆ అబ్బాయి 50,000 పెట్టి సీసీఎన్ఏ నేర్చుకున్నాడు. ఇంకా మనకన్నా ఇంకా ఏమో నేర్చుకున్నాడేమో అనుకున్నా సార్. హ్మ్. తర్వాత నెక్స్ట్ డే రోజే ఆ అబ్బాయి ల్యాబ్ చేస్తూ బీజీపీ, ఓఎస్పీఎఫ్ ల్యాబ్ చేస్తున్నాడు సార్. ఓకే. ల్యాబ్ చేస్తూ అది కనెక్ట్ అవ్వలేదు సార్. పింగ్ హ్మ్. అవ్వట్లేదు. మరి నా దగ్గరికొచ్చి చెప్పాడు సార్. పింగ్ అవ్వట్లేదంటే మరి నేను చేసి చెప్పా సార్. బీజేపీ, ఓఎస్పీఎఫ్ నేను చేసి చెప్పా సార్. యాహ్! దట్స్ గ్రేట్. రీడిస్ట్రిబ్యూషన్ చేసావా?
అదే సార్ రీడిస్ట్రిబ్యూషన్ చేసి ప్యాకెట్‌లో వైట్ షార్క్ ఓపెన్ చేసేసి అన్ని చూపించేసారు వాళ్ళకి. వైర్ షార్క్ వాళ్ళు అయిపోయింది. వై వైర్ షార్క్ అనాలిసిస్ నో వన్ ఈస్ టీచింగ్ ఇట్ బికాస్ నో వన్ సార్ నోస్ వైట్ యాక్చువల్లీ. షార్క్ సార్ వైట్ షార్క్ అంటే ఏదో తెలియనోళ్ళు ఉంది సార్. యాహ్! చాలా టీసీపీ మందున్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే నేను వైట్ షార్క్ ఓపెన్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అసలు వైట్ షార్క్ అంటే నేమ్ కూడా వినలేదు సార్ వాళ్ళు. యాహ్! దట్ ఈస్ ద ఆ! పవర్ ఆఫ్ నాలెడ్జ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్కిల్. సో యాహ్! ఓకే. సో దట్స్ ఎ ఫెంటాస్టిక్ థింగ్ అండ్ యాహ్! వాళ్ళు 50,000 పెట్టి నేర్చుకున్నావు. నువ్వు 5,000 పెట్టి నేర్చుకొని అవును సార్. యాహ్! సీ దట్ ఈస్ వాట్ తుంగభద్ర నెట్వర్క్స్ ఈస్ అబౌట్ టు ప్రొవైడ్ ఎ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ అబౌట్ టు ప్రొవైడ్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఐయామ్ సో హ్యాపీ మీలాగా ఫీ రింబర్స్‌మెంట్ నా డ్రీమ్ అదే. ఫీ రింబర్స్‌మెంట్ క్యాండిడేట్స్ మన ఎకనామికల్‌గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ జాబ్ రావాలి. అండ్ మీలాగా మంచి కంపెనీస్‌లో నా డ్రీమ్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్‌లో మొత్తం మన వాళ్ళు ఉండాలి. తెలుగు కమ్యూనిటీలో నేనున్నాను. నా వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి. డెఫినిట్‌గా మీలాగా అందరిని నేను ఖచ్చితంగా పుష్ చేస్తాను. సో యాహ్! సో ఇంకా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మన స్టూడెంట్స్ వల్ల ఇంత మంచిగా ప్యాకెట్ లెవెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల క్యాండిడేట్స్ సారీ ఇంటర్‌వ్యూయర్స్ షాక్ అయిపోయి ఎక్కడ నేర్చుకున్నావు అని కనుక్కొని మనకి కాల్ అవును చేసి సార్. విజిట్ చేశారు. నౌ దిస్ వీక్ దే ఆర్ ఇన్వైటింగ్ అస్. సో నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ యాస్ ఎ బిజినెస్ మీటింగ్‌లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నా. జనరల్‌గా క్లయింట్స్‌కి వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను. నన్ను యెస్ మా సార్. టీమ్‌ని. కంగ్రాచ్యులేషన్స్ సార్. Yeah, thank you. It is happened because of you only, you and all. Whoever is యెస్. join here and learn here and మీరు ఇక్కడ జాయిన్ అయ్యి నా మీద నమ్మకంతో సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అలా తెలిసింది. స్కిల్ డస్ మ్యాటర్. మన దగ్గర స్కిల్ ఉంటే మనం ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు. సో అవును ఈ సార్. ఈ ఈ కంపెనీ పెట్టి 9 మంత్స్ అవుతున్నా కూడా ఐ డిడ్ నాట్ ఆస్క్ ఎనీవన్. మీ ద్వారానే మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ ద్వారానే బయటికెళ్ళింది. సో, మీ ద్వారానే అందరూ మన దగ్గరకొస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్కిల్. సో, మనం జెన్యూన్‌గా, ట్రాన్స్‌పరెంట్స్‌గా ఉన్నందుకు అన్నీ జెన్యూన్‌గా బాగా వర్క్ అవుతుంది. మనం చేసే పని మంచిదైతే అన్నీ మంచిగా జరుగుతాయని బిలీవ్ చేస్తాను. యాహ్! దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. యెస్ సార్. మన అండ్ స్టూడెంట్స్ మొత్తం అందరూ మౌత్ పబ్లిసిటీ వల్ల, రెఫరెన్స్ వల్ల వచ్చారు సార్. ఎవరు ప్రమోషన్స్ యాడ్ చూసి ఎవరు రాలేదు సార్. యాహ్! సో, ఓన్లీ వన్ ప్రమోషన్ చేశాను. అది కూడా వంశీకృష్ణ గారితోటి. ఎందుకంటే యెస్ స్టూడెంట్స్‌కి సార్. అది కూడా అవును ఆహ్, సార్. నాలాంటోళ్ళు చాలా మంది ఉంటారు సార్. యాహ్! ఒక సో జాహ్నవి వివేకం తెలిసిన తర్వాత నేను జాయిన్ అయ్యాను సార్. యాహ్! పక్కా తెలియకపోయింటే నేను జాయిన్ అయ్యేవాడిని కాదు సార్. యాహ్! అట్లా. ఇలా ప్రమోషన్ చేయడం వల్ల ఇంక నాలాంటోళ్ళు ఇంకా చాలా మందికి తెలుస్తది సార్. ఎందుకంటే వాళ్ళు కాలేజ్‌లోకెళ్ళి యాప్టిట్యూడ్ రీజనింగ్ చెప్తున్నారనే ఉద్దేశ్యంతో, ఇట్లా తెలుస్తదనే అవును సార్. ఉద్దేశ్యంతో చేశాను. బట్ యాహ్! సో, స్కిల్ ఇప్పుడు కాకపోయినా స్లోగా బయట అందరికి అర్థమవుతుంది. నౌ లైక్ యూ. సో, దిస్ ఎ గ్రేట్ స్టోరీ మ్యాన్. సో, యూ ప్రూవ్డ్ ఇట్. మీ పేరెంట్స్ హ్యాపీనా ఇప్పుడు? అహా! ఇంగా చెప్పలేదు సార్ ఇంకా వాళ్ళకి. నువ్వు జాబ్‌లో జాయిన్ అయినట్టు ఇంకా చెప్పలేదా? అవును సార్. ఎందుకు? అంటే ఇంకా మాకు కొన్ని అప్పులున్నాయి సార్. మొత్తం అంతా ఒకేసారి నేనే పే చేద్దామని డిసైడ్ అయ్యాను సార్. వాళ్ళకి దట్స్ ఓకే. చెప్పకుండా ఒకేసారి. ఓహ్! వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావా? యెస్ సార్. మొత్తం నేనే ఒకేసారి వాళ్ళకి మొత్తం డబ్బులన్నీ పే చేద్దామని ఉన్నా సార్. జనరల్‌గా ఇలా జాబొచ్చింది అమ్మా అని చెప్పి ఇంట్లో షేర్ చేసుకుంటారు. అదొక గుడ్ థింగ్‌ని. సో, అట్లా షేర్ అవును. చేసుకున్నావా అని అడుగుతున్నా? అహా! అలా ఏం షేర్ చేసుకోలేదు సార్ ఇంకా. ఇంకా చెప్పలేదు సార్ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ. ఓకే. అంటే నువ్వే ఇట్లా కష్టపడి జాబ్ తెచ్చి ఇంట్లో వాళ్ళకి ఎవరు చెప్పకుండా ఆ మనీ తోటి అప్పులు తీర్చాలనుకుంటున్నావు. అహా! అవును సార్. వావ్ మ్యాన్! సో, సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నావు. మరి ఈ వీడియో చూసి వాళ్ళకి తెలిస్తే నీకు జాబ్ వచ్చిందని? ఆ! చూసారు సార్. మా 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 ఫ్రెండ్స్ అందరూ ఫాలో అవుతుంటారు సార్. యాహ్! ఓకే. ఫైన్. బట్ అట్‌లీస్ట్ ట్రై టు టెల్ యువర్ పేరెంట్స్. దే విల్ బి వెరీ హ్యాపీ రైట్? సో, యూ యెస్ అచీవ్ సార్. సంథింగ్. చూసారు సార్. సో యాహ్! ఎండ్ ఆఫ్ ద డే యాస్ ఎ సన్‌గా యూ హావ్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీస్. యాహ్! రెస్పాన్సిబిలిటీగా ఆలోచిస్తున్నావు కాబట్టి డెఫినిట్‌గా సక్సెస్ అవుతావు. సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఎందుకంటే 16 ఇయర్స్ మిమ్మల్ని కష్టపడి చదివించుంటారు గదా! అవునా? అవును సార్. ఎన్ ఎందుకు చెప్పు ఇంత చదువు? జాబ్ కోసం. జాబ్ వచ్చింది గదా! ఆ జాబ్ వచ్చే చిన్న కీవర్డ్ చాలు వాళ్ళకి చాలా ఆనందాన్నిస్తుంది. యాహ్! అవును. దట్స్ అప్ టు యూ పర్సనల్. సర్ప్రైజ్ ఇచ్చి ఓకే సంథింగ్ సార్. లైక్ యాహ్! యూ కెన్ సెలబ్రేట్ ఇట్. ఐయామ్ సో హ్యాపీ. వెనెవర్ యూ వాంట్ టు రివీల్ టు యువర్ పేరెంట్స్ యూ కెన్ రివీల్ ఇట్. హ్మ్. ఓకే. సో నేను యూట్యూబ్‌లో ఈ వీడియో పెట్టొచ్చు గదా! యెస్ ఓకే. సార్. యాహ్! థాంక్ యూ. అవును. అండ్ యెస్ సార్. యాహ్! జాయిన్ అయిన ఫైనల్ 2 వీక్స్ నుంచి ఆలోచిస్తున్నా సార్. ఎప్పుడు ఇంగ సార్ సక్సెస్ మీటింగ్‌గా తీసుకోలేదు. ఎప్పుడు తీసుకుంటారు అని వెయిట్ చేస్తున్నా సార్. సారీ మ్యాన్. మనం ఫిజికల్ డివైసెస్ ఆర్డర్ చేసాం కదా! మొత్తం రౌటర్స్, అవును సార్. స్విచెస్ సార్. అవును సార్. అదంతా ర్యాక్ ఇన్‌స్టాలేషన్ అంతా నెట్వర్క్ రియల్ టైమ్ థింగ్స్ అన్నీ చేసే లోపల టైం పట్టింది చాలా. అవును. సో, ఆ వర్క్‌లో బిజీ ఉండి నేను చాలా మందిని తీసుకోలేదు. నౌ ఇంకా మా టీమ్ కూడా తీసుకుంటారు. చాలా మంది సెలెక్ట్ అయ్యారు. అందరిని నేను కవర్ చేయలేను. మా టీమ్ కూడా దే అవును విల్ సార్. స్టార్ట్ ఆహా! టేకింగ్ సక్సెస్ స్టోరీస్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద సార్. వెరీ బెస్ట్ శేషాద్రి. కమింగ్ థ్యాంక్ యూ సూన్. సార్. ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలన్నా గూడా ఆల్వేస్ యూ ఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ తుంగభద్ర నెట్వర్క్స్. అండ్ ఎస్ నౌ సార్. yeah, we can end this meeting and thank you so much. See you soon again. థ్యాంక్ యూ సార్. Okay. Thank you, ఎస్. Sheshadri. Yeah. Have a nice day. థ్యాంక్ యూ Bye. టీబీఎన్ నెట్వర్క్ సార్. Yeah. Thank you. Thank you.